ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు కునుకడు నిద్రపోడు, అనునిత్యం మనల్ని కాపాడే దేవుడు అని మనం ఈరోజు మరీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం కాపాడుతూ ఉన్నట్లుగా మరి యేసు ప్రభు సందర్భంలో మనం చూసినప్పుడు యోసేపుకి మరి ఒకసారి దూత ప్రత్యక్షమై దూత మాట్లాడుతుంది. వారు హెచ్చరించబడుతున్నారు, హేరోదు రాజు వీరిని చంపబోతున్నాడు అని. హేరోదు మరి యేసు యొక్క జననం బట్టి కలవరపడ్డాడు. కాబట్టి యోసేపుకి దూత మరి ఒకసారి హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? మొదట నువ్వు యేసుని మరియను తీసుకో, నేను వెళ్ళేంతవరకు, నేను చెప్పేంతవరకు కూడా నువ్వు వెళ్ళిన స్థలంలో అక్కడే వేచి ఉండు అని. మరి యోసేపుకి ఇవ్వబడిన పని మరి మొదట మరియను కాపాడమని, రెండోసారి మరి బిడ్డను కాపాడమని, అన్నిటికి కూడా యోసేపు సిద్ధంగా ఉండి చిత్తం ప్రభు అన్నట్లుగా లోబడినట్లు కనపడుతుంది. వెనువెంటనే లేచి తన ఆజ్ఞను పాటిస్తున్నట్టు కనపడుతుంది. యోసేపుకి ఎంత మాత్రం తెలియదు ఆపద ఉన్నట్లుగా. ఎంతో దగ్గరలో ఉంది యెరూషలేం పట్టణం, కానీ యోసేపుకి ఆపద తెలియదు. అంతకుముందే జ్ఞానులు వచ్చి ఎన్నో కానుకలు ఇచ్చి ఎంతగానో ఆరాధించినప్పుడు ఆ సంతోషంలో ఉండవచ్చు. కానీ ఆపద రాబోతుందని దేవుడు హెచ్చరించాడు. నీకు నాకు కూడా శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు, మరి నీకు నాకు కూడా క్షేమం కలిగజేసే దేవుడు ఇలా హెచ్చరిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు అలానే మరి యోసేపును కూడా హెచ్చరించి, ఇక్కడి నుంచి వెళ్ళు, దూరంగా వెళ్ళు, నేను చెప్పేంతవరకు అక్కడ ఉండు అని. తప్పించుకోవటానికి మార్గం కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రతి ఆపద సమయంలో మరి మనతో మాట్లాడి చెప్పడం మాత్రమే కాదు, మనకి మార్గమును కూడా చూపిస్తాడు అన్నట్లుగా మరి యోసేపుకు చెప్పినట్లుగా మనకు కూడా మార్గం చూపిస్తాడు. మనం భయపడిన అవసరం లేదు. మన దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు వ్యర్థం కాదు. మనం ఆయనతో చేస్తున్న గోజాడుతున్న వేదనలు ఆయనకు వినపడుతున్నాయి. ఆయన ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు అన్నట్లుగా మరి జ్ఞానుల ద్వారా పూజింపబడిన దేవుడు, మరి దూత ద్వారా మరి వారిని హెచ్చరించబడిన దేవుడు, ఇవన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో జరుగుతున్నాయి. మన జీవితం కూడా ఆయన కంట్రోల్లో ఉన్నదని ఈ యొక్క సారాంశం మనకు కనబడుతుంది. ఈ ప్రతి సందర్భంలో ఎలాగైతే యేసు కాపాడగలిగిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతున్నాడని మరి ఒకసారి ఈరోజు గుర్తు చేసుకొని దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేస్తాం. మహాగరుడైన యేసయ్య, మరి అలనాడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావని, మరి ఆనాటి దేవుడివే కాదు ప్రభా, ఈనాడు కూడా నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, ప్రతి క్షణం కూడా మా గురించి శ్రద్ధ కలిగిన దేవుడు, ప్రతి క్షణం కూడా మా క్షేమం గురించి శ్రద్ధ కలిగిన దేవుడు కనుక నువ్వు మాతో మాట్లాడిన ప్రభు మేము తెలుసుకొని నీ ఆజ్ఞల ప్రకారం, నీ అడుగు జాడల్లో, నీ చిత్త ప్రకారం ముందుకు సాగడానికి మా అందరికీ అటువంటి జ్ఞానం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.